ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బామ్మ, నేను వచ్చేంత వరకు బానే ఉంది కదా, ఇంతలో ఏమైంది? అదే ఏం తెలియడం లేదే. అది గదిలో పడుకుంది కదా అని నేను వంట చేయడానికి వెళ్ళాను. ఇంతలోనే కడుపునే పట్టు కేకలు వేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. త్వరగా రావే. బామ్మ, నువ్వేం భయపడకు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నేను వచ్చేంత వరకు చాందిని జాగ్రత్తగా చూసుకో. తొందరగా రమ్మా. ఏమైంది తల్లి? నాన్న, చాందినికి కడుపులో నొప్పి వస్తుందంట. బామ్మ చాలా భయపడుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. సరే తల్లి, జాగ్రత్త. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే, వస్తాను వైశాలి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అయ్యో, ఏమైనా చెయ్యి బామ్మ. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఉండవే. ఏమైంది? ఇది ఇందాకటి నుంచి కడుపు నొప్పిని ఏడుస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదు. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మా కాలంలో అయితే ఇంట్లో ఉండే వాటితోనే వైద్యం చేసేవాళ్ళం. ఇప్పుడు నెల తప్పిన దగ్గర నుంచి పురిడయ్యే వరకు అన్ని డాక్టర్ చూడాల్సిందే. ఏం చేస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. అందుకే బాను రమ్మని చెప్పాను. ఈ పాటికి వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఓర్చుకోవే. అయ్యో, ఊరుకోమ్మా. భానుయే కాదు, ఆ బ్రహ్మదేవుడొచ్చినా చేసేదేమీ ఉండదు. భాను నీకు బలానికి ఫ్రూట్స్ ఇచ్చాను అనుకుంటుంది, కానీ నేను నీ కడుపులో పెరుగుతున్న ప్రాణం కరిగిపోవటానికి బొప్ప ఇచ్చానని ఎవ్వరికీ తెలియదు కదా. ఆ నిజం తెలిసేసరికి నువ్వు అమ్మతనాన్ని కోల్పోతావు, భాను జీవితాన్ని కోల్పోతుంది. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవటానికి భాను తప్పకుండా వస్తుంది. చాందిని, ఏమైంది? అమ్మయ్య, వచ్చావా? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే. ఇదేమో కడుపు నొప్పితో తెగ మెలికలు తిరిగిపోతుంది. ఏం చేయాలో తోచడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దావా? ఒక్క నిమిషం ఆగు, ఇట్రా. చాందిని, ఏమైంది అసలు? తెలియడం లేదు వదినా. నువ్వు ఫ్రూట్స్ తినమని చెళ్ళావు కదా, తిన్న కాసేపటి నుంచే చిన్నగా నొప్పి మొదలైంది. ఇప్పుడు భరించలేనంతగా మారింది. రాను రాను ప్రాణమే పోతుందన్నట్టుగా ఉంది. నాకు భయం వేస్తుంది. చాందిని, నువ్వు భయపడకు. ఆ ఫ్రూట్స్ ఏవో పడలేదనుకుంటా. ఇదిగో, ఆగకుండా ఈ బాటిల్లో వాటర్ మొత్తం ఫినిష్ చేయి. ఎందుకు? చెప్తాను, ముందు తాగు. తాగు. చూడు చాందిని, నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలా సగం చదువుకున్న వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు ఏమి చేయకు. తర్వాత నీకు లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. నోరు మూసుకొని ఉండమని చెప్పు చాందిని. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఇష్టం ఉంటే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. నీతో ఇలా కాదు, కార్తీక్ తాగు చాందిని. అయ్యో, చాందిని, మెల్లిగా వామిటింగ్ చెయ్యి. కార్తీక్, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ నీ చెల్లెలు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే భాను ఇంటి వైద్యం చేస్తూ తన ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. రూమ్ లో. ఇప్పుడు ఎలా ఉంది? కడుపు నొప్పి తగ్గింది, కానీ కూర్చోలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి వదినా. అయ్యో, కార్తీక్ ఏం చేసిందో? ఏంటి బాను ఇది? అయినా ఇంట్లో నేను ఉన్నాను కదా, నాకు చెప్పాలి కదా. ఏమీ కాలేదండి, వామిటింగ్ చేసుకుంది కదా, అందుకే కళ్ళు తిరిగాయి. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది? హలో డాక్టర్. పార్థు, మీటింగ్ బాగా జరిగింది కదా? అవునత్తయ్య గారు, మీ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఈ కాంట్రాక్టు మనకే వస్తుంది. అనుమానం ఏముంది? మేము సిటీకి వచ్చాక ఊర్మిళ మనం వ్యాపారాలు చేద్దామంది పార్థు. మనకేం తెలుసు అన్నాను, కానీ తనే పట్టుబట్టి బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఫెయిల్యూర్ లేని బిజినెస్ ఉమెన్గా
ఎదుగుతూనే ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు కదండి. పట్టుదలతో ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది విజయం సాధిస్తుంది. కానీ విజయాన్ని అందుకునేంతవరకు విశ్రమించకూడదు, వెనకడుగనేది వేయకూడదు. నేను అదే చేశాను. ఈరోజు ఇదిగో ఈ స్థాయికొచ్చాను. ఏమైంది పార్థు, కారిక్కడాపావు? ఆ బొమ్మలు బాగున్నాయి కదా అత్తయ్య, చాందినికి ఒక మంచి బొమ్మ కొనిద్దామని. ఏంటిక్కడ? వద్దు పార్దు, మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్దాం పదా. లేదు మావయ్య, మాల్లో దొరికే మెటీరియల్ కూడా ఇదే. అక్కడ దీనికంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అలా అని నేనేదో డబ్బుల కోసం ఆలోచిస్తున్నాను అనుకోకండి. వాళ్ళు ఎండలో ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి. చూశారు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇలాంటి వాళ్ళ దగ్గరకుంటే వాళ్ళకి కొంత సహాయం చేసినట్టు అవుతుంది. మంచి ఆలోచన పార్థు. డబ్బున్న వాళ్లకి పేదవాళ్ల కష్టాలు తెలియవని చెప్పి అందరూ అనుకుంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. నిజానికి ఇలాంటి వ్యాపారస్తులకే నువ్వు సహాయం చేయాలి. సరే, మీరు కూర్చోండి అత్తయ్య, నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను. సార్ చెప్పండి. ఇదెంత? ఈ బొమ్మ 500 సార్. అలాగే. ఓకే సార్. అత్తయ్య, ఎలా ఉంది? నీ టేస్ట్కి తగ్గట్టు చాలా బాగుంది. అవును పార్దు, చాలా బాగుంది. ఈ బొమ్మను చూపిస్తే చాందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఎంతసేపు చెక్ చేస్తారు డాక్టర్? తొందరగా అబోషన్ అయిపోయిందన్న గుడ్ న్యూస్ చెప్పండి. అది వినాలని కదా నేనింత చేసింది. ఆ మాట మీ నోటి వెంట బయటికి రాగానే భానుని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు నేను చేసుకోవాలి కదా. డాక్టర్ గారు, ఎంతసేపు చూస్తారు? ప్రమాదం ఏమీ లేదు కదా? దయచేసి కాసేపు ఎవరు మాట్లాడకండి. పిచ్చి బామ్మ, నీ మనవరాలి ప్రాణాలకి ప్రమాదమేమీ ఉండదు. కాని నీ మనవరాలి కడుపులో పెరుగుతున్న బిడ్డే ప్రాణంతో ఉండదు. ప్రమాదమేం లేదండి, ఫుడ్ పాయిజన్ అయిందంతే. సమయానికి తను వామిటింగ్ చేసుకుంది కాబట్టి అంతా బయటకు వచ్చేసింది. హెవీగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల తనకి పెయిన్ అనిపిస్తుంది. డోంట్ వరీ, 2 డేస్ రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. వామిటింగ్ నేను చేసుకోలేదు డాక్టర్, మా వదిన చేయించింది. మంచి పని చేశారమ్మా. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు ఇలాంటి చిట్కాలు ఏవో ఒకటి పాటించాలి. లేదని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కోసారి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెడిసిన్ ఇచ్చాను కదా, ఇంకే ప్రాబ్లం ఉండదు. 7 కొండలవాడా, రక్షించావు స్వామి. బిడ్డకి ఏమైపోతుందోనని ఎంతో కంగారు పడ్డాను. తల్లి బిడ్డ క్షేమమని డాక్టర్ గారు చెప్పారు. శనివారం నీ గుడికొచ్చి ప్రసాదం పంచుతాను. సరే బామ్మగారు, నేను వస్తాను. అలాగే బామ్మ, డాక్టర్ గారిని పంపించేసి వస్తాను. చాందిని, నీకేం భయం లేదు, అంతా బాగుందని డాక్టర్ గారు చెప్పారు. అసలు భయం ఇప్పుడే ఉందొదినా. పొరపాటున ఈ విషయం మమ్మీకి తెలిస్తే మమ్మీ తట్టుకోలేదు.
అంతా బానే ఉంది కదా, ఊరిమిళకి ఎందుకు చెప్తాము, దాన్ని ఎందుకు బాధ పెడతాము? ఇది మనలోనే దాచుకుందాం. ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? మా పెంపుడు పిల్లి సంగతి మాకు తెలీదా? పాలెక్కడ దాచినా తాగేస్తుందని నీ బుద్ధి ఎవరికి తెలీదు. ఇది ఇక్కడితోనే మర్చిపో. ఊర్మిళకి తెలిసిందంటే అది తట్టుకోలేదు. నా మనవరాలు బాధ పెడితే నేను ఒప్పుకోను. అనుకోకుండా జరిగింది, అందరం మర్చిపోదాం అంతే. అలాగే బామ్మ, ప్రయత్నిస్తాను. నీలిమా, ఏంటి చందిని? ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీకి ఈ విషయం తెలియకూడదు. పొరపాటును కూడా నువ్వు నోరు జారకూడదు. నిజంగా మా మీద నీకు ప్రేమ ఉంటే నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. కాదు కూడదు అని మమ్మీకి చెప్తే ఈ విషయం నేను అన్నయ్యకి చెప్పాల్సి ఉంటుంది. అయ్యో, ఎంత మాట చాందిని! ఆంటీని బాధ పెట్టే మాట నేనెందుకు చెప్తాను? చెప్పండి. తడక చెప్పను అని చెప్పనట్టు చెప్పావనుకో, వంట చేసేది నేనే. ఈసారి ఫుడ్ పాయిజన్ నీకవుతుంది. అసలే నా ప్లాన్ ఫెయిల్ అయి నేను చిరాకు పడుతూ ఉంటే కనీసం ఈ విషయం ఆంటీకి కూడా చెప్పే అవకాశం కూడా లేకుండా నన్ను లాక్ చేశారు. బాను, బాలే తప్పించుకున్నావు కదా, చెప్తా. ఏమండి, ఇంటికి డాక్టర్ వచ్చిందేంటి? అదే అర్థం కావట్లేదు ఊర్మిళ. అందరూ బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు మన ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉన్నది చాందిని ఒక్కరితే కదా. చాందిని చూడ్డానికి ఏమైనా వచ్చారా? చూద్దాం పదండి అత్తయ్య. పదండి. కాసేపు రెస్ట్ తీసుకో చాందిని. అమ్మమ్మ, డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అంటే నువ్వు చూసావా? అదేంటమ్మమ్మ అలా అడుగుతావు? ఏం లేదు, నువ్వు చూసావా అని అడిగానంతే. అబ్బా, భలే అడిగారా ఆంటీ. నేను చెప్పకుండా వీళ్ళు నా నోరు నొక్కేశారు, కానీ డాక్టర్ని మీరు చూసేశారు. ఇప్పుడు కదా కథ రక్తి కడుతుంది. అదే ఆవిడ గారే ఎందుకొచ్చారు అని అడుగుతున్నాను. కార్తీక్, నువ్వైనా చెప్పు. నీలిమా, నువ్వు చెప్పు, అసలు డాక్టర్ ఎందుకు వచ్చారు? ఆంటీ, అది అది ఇది ఏంటి అడుగుతుంటే నసుగుతావేంటి? సమాధానం చెప్తారా లేదా? అత్తయ్య, నన్ను క్షమించండి. చాందినికి ఒంట్లో బాలేకపోతే పిలిపించాను. ఏంటి బాను నువ్వు అనేది? చాందినికి ఒంట్లో బాగోకపోవడం ఏంటి? పొద్దున మేము వెళ్ళేటప్పుడు బానే ఉంది కదా. కంగారు పడాల్సిందేం లేదు పార్దు. ఏదో చిన్న ప్రాబ్లం అయిందంతే. డాక్టర్ ఇంటికొచ్చి వెళ్ళారంటే చిన్న ప్రాబ్లం ఎలా అవుతుందమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? భాను, నువ్వు ఇంటి కోడలివి కదా, బాధ్యత నీది. మర్యాదగా ఏం జరిగిందనేది నాకు చెప్పు. నా వల్లే చిన్న ప్రాబ్లం అయింది అత్తయ్య. తర్బూజా ముక్కలు ఇచ్చాను,
అవి తిన్నాక చాందినికి కడుపులో నొప్పొచ్చింది. కడుపు నొప్పా? తర్బూజా ముక్కలేంటదినా? నాకిచ్చింది పప్పాయ కదా. బొప్పాయి మొక్కలు తినడమేంటే? కడుపుతో ఉన్నవాళ్ళు అవి తినకూడదు. తింటే కడుపు పోతుందని అందరికీ తెలుసు కదా. నాకేం తెలుసు బామ్మ, వదిన తీసుకొచ్చిచ్చింది, నేను తిన్నాను. ఎస్, బాంబ్ బ్లాస్ట్ అయింది. అణుబాంబు పడి నాగసాకి సర్వనాశనమైనట్టు ఈ దెబ్బతో భాను జీవితం నాశనమైపోతుంది. ఏంటి బాను, నువ్వు చాందినికి బొప్పాయి ముక్కలిచ్చావా? లేదండి, పొద్దున్న మీకు కూడా చెప్పాను కదా తర్బూజా తెచ్చానని. నేను అవే కోసి చాందినికిచ్చాను. బామ్మ, నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను తర్బూజా కోయడం నువ్వు కూడా చూసావు కదా. అవును ఊర్మిళ, బాను కర్బూజా కోయడం నేను కూడా చూశానే. చప్పగా ఉంటే చాందిని తినదని పంచదార వేమని నేనే చెప్పాను. ఏంటమ్మమ్మా ఇది? తను తర్బూజా ముక్కలు కొయ్యటం నువ్వు చూస్తే అవి బొప్పాయిగా ఎలా మారింది? గాల్లో మారదు కదా. చాందినికిచ్చింది ఎవరు? అవి నేనే ఇచ్చాను అత్తయ్య. ఇస్తున్నప్పుడైనా సరే నువ్వు చూసుకోలేదా? అది కాదత్తయ్య, నేను పెట్టిన కప్పులో ముక్కలు మారతాయని నేనెలా ఊహిస్తాను? బామ్మ చెప్పిందని పంచదార కూడా వేశాను, కానీ అవి ఎలా మారాయో నాకు తెలీదు. ఏంటమ్మా ఇది? ఇదేమైనా చిన్నపిల్లల ఆట? నాకు తెలియదంటే నాకు తెలియదు అనడానికి? కడుపుతో ఉన్న ఆడపిల్లకి బొప్పాయి మొక్కలిస్తే ఎంత ప్రమాదమో మీ అందరికీ తెలీదా? ఇచ్చింది నువ్వైనప్పుడు నీకు తెలియకుండా ఎలా జరుగుతుందమ్మా? భాను, భలే బుక్కయ్యో. నేనొక్క మాట కూడా చెప్పలేదు. నా మీద ఎవ్వరికీ చిన్న అనుమానం కూడా రాలేదు. ఇప్పుడు నిన్నిక ఆ దేవుడు కూడా కాపాడాడు. అదేంటే బామ్మా, ఆ పిల్ల మీ ఇంట్లోంచి ఇంకా వెళ్ళలేదా? కొన్ని గబ్బిలాలు ఎంత తరిమినా పోవే, కానీ తొందరలోనే పోతుందిలే. జరుగుతుంది మనోహర్. తెలివిగా ఇరికించాలనుకుంటే అలాగే జరుగుతుంది. ఏంటమ్మమ్మా నువ్వనేది? భాను తప్పు లేదు అనంటావా? అవును ఊర్మిళ, బాను ఏ తప్పు చేయలేదు. తప్పంతా ఇదిగో ఈ నీలిమ చేసింది. ఏంటి బామ్మ ఇది? భానుని రక్షించడానికి నన్ను ఇరికిస్తున్నావా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఎవరిని ఎవరు ఇరికించారే? బాను ముక్కలు తరిగి ఒక బౌల్లో వేసింది. నువ్వు అలాంటిదే ఒక బౌల్ తీసుకొచ్చి అది టేబుల్ మీద పెట్టి అక్కడున్న బౌల్ నువ్వు తీసుకెళ్ళావా లేదా? కాదు తెలీదని నంగనాచి మాటలు చెప్పకు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ ఈరోజు ఈ ఇంటి దొంగని ఆ ముక్కంటే పట్టించాడు.
రంగమ్మతో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ నంగనాచి చేసిన పని నేను చూశాను. నాతో పాటు రంగమ్మ కూడా చూసింది. అప్పుడు నేను పట్టించుకోలేదు. నీకు రుజువు కావాలంటే రంగమ్మతో చెప్పిస్తాను. చెప్పు నీలిమా, అమ్మమ్మ చెప్పింది నిజమేనా? నిజమే ఆంటీ. ఆ బౌల్ నేనే మార్చాను. చాందినికి అబార్షన్ జరగాలని చెప్పి ఎందుకు కోరుకున్నావు? బౌల్ని మార్చాల్సిన అవసరం నీకే ఉంది. నా కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మీద నీకు పగేంటి నీలిమా? వాను నీ ఇంట్లో నుంచి గెంటించేయడానికే చేసింది. ఇంకా ఇలాంటి దాంతో మాట్లాడి ప్రయోజనం లేదు. దాన్ని మెడ పట్టుకుని బయటికి తోసేయ్.